ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఏంటండి, మీ ఇంట్లో కూడా ఎక్వేరియం ఉందా? మరి ఆ ఎక్వేరియంలో చేపలు ఆరోగ్యంగా ఉండాలి, వాటికేం కాకూడదు అంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మన ఇంట్లో ఎక్వేరియంలో ఉండే చేపలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా? ముందుగా చాలామందికి తెలియని విషయం ఎక్వేరియం క్లీనింగ్. కరెక్ట్ పద్ధతిలో ఎక్వేరియం ఎలా క్లీన్ చేయాలో చాలామందికి తెలియదు. ఈ ఎక్వేరియం క్లీన్ చేసేటప్పుడు దాంట్లో ఉండే 100% నీళ్లు ఉంటాయి కదా, దాంట్లోంచి 100% నీళ్లు తీసేసి నీళ్లు మార్చకూడదండి. కేవలం 75% మాత్రమే తీయాలి. అంటే 25% నీళ్ళని అలానే ఉండనియాలి. అంటే 4%లో 1% నీటిని ఉంచేసి మిగిలిన 3% నీళ్ళని మాత్రమే శుభ్రం చేయాలి. లేదంటే ఒకటేసారి ఆ కొత్త నీటికి అలవాటు పడలేక చేపలు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో ఏదైనా చేప నీరసంగా ఉన్నట్టయితే ఆ నీటి మార్పుని తట్టుకోలేక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. రెండవది, ఎక్వేరియంలో ఆన్ చేసే లైట్లు ఉంటాయి కదండి, ఆ లైట్లు కేవలం కొద్దిసేపు మాత్రమే వేయాలి. లేదంటే ఆ లైట్లకి ఈ చేపలు అస్సలు నిద్రపోవు. అలానే ఆ లైటు వేడి గనక ఎక్కువైనట్టయితే చేపల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంకా ఆ లైటు వలన లోపల పాకుడు ఏర్పడే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో ఆల్గే అంటారు కదండి, అది. అప్పుడు నీరు వెంటనే మురిగ్గా అయిపోయి ఊరికనే ఎక్వేరియం శుభ్రం చేయాల్సిన అవసరం పడుతుంది. మూడవది, ఫీడింగ్. మనం చేపలకేసే ఆహారం ఉంటుంది కదా, అది కేవలం కొద్ది మోతాదులోనే వేయాలి. చాలామంది తర్వాత టైం ఉంటుందో లేదో, కుదురుతుందో లేదో అని ఒకటేసారి ఎక్కువ ఆహారం వేసేస్తుంటారు. అలా గనక మీరు చేసినట్టయితే ఆ చేపలు ఎక్కువ ఆహారాన్ని తినేసి వాటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాయి. అలానే ఒకవేళ ఫుడ్ ఇంకా మిగిలిపోయినట్టయితే అది ఎక్వేరియం అడుగు భాగం వరకు చేరుకొని నిల్వ ఉండటం వల్ల దాంట్లో అమోనియా అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రక్రియ అనేది చేపలకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి కొద్ది మోతాదులోనే వాటికి ఫీడ్ అనేది చేయండి. నాలుగవది, చాలామంది చెప్తున్నారు మేము ఎక్వేరియంలో మినరల్ వాటర్నే వాడుతున్నామని. కానీ మినరల్ వాటర్ చేపలకు చాలా హాని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ మినరల్ వాటర్లో చాలా కెమికల్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే pH వాల్యూ బ్యాలెన్స్ చేసే వాటర్ని మాత్రమే చేపలకు వాడాలి. అప్పుడే ఎక్వేరియంలో ఉండే చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. pH వాల్యూ బ్యాలెన్స్ చేసే నీళ్లు అంటే బ్లీచ్ లేని నీళ్లు, అలానే చాలామందికి వచ్చే నీళ్ళల్లో ఫ్లోరిన్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా శుద్ధమైన నీళ్ళని మాత్రమే ఈ చేపల ఎక్వేరియంలో యూజ్ చేయాలి. ఐదవది, ఈ చేపల ఎక్వేరియం ఎప్పుడూ కూడా నీడలోనే ఉంచాలి. ఎందుకంటే దీని మీద నేరుగా సూర్యకాంతి కనుక పడినట్టయితే నీళ్లు చాలా వేడెక్కిపోతాయి. ఇది చేపలకు చాలా దెబ్బ. అలానే గుమ్మానికి నేరుగా లేదంటే కిటికీల దగ్గర పెట్టినట్టయితే దుమ్ము బాగా ఎక్కువగా పడుతుంది. అప్పుడు ఊరుకూరుకనే శుభ్రం చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి దుమ్ము పడకుండా ఉండే చోట చూసి, అలానే ఎండ ఎక్కువగా రాని చోట చూసి ఎక్వేరియంను ఉంచుకోవాలి. ఆరవది, మన ఇంట్లో ఉండే ఎక్వేరియం సైజుని బట్టే దాంట్లో ఉండే చేపల సంఖ్య ఉండాలి. అంటే చిన్న ఎక్వేరియంలో ఎక్కువ చేపలు కనుక వేసినట్టయితే వాటికి ఆక్సిజన్ క్వాంటిటీ అనేది తక్కువయ్యి ఊపిరాడక ఇబ్బందికి గురవుతాయి. అలానే కొద్ది ప్రదేశంలో ఎక్కువ చేపలు ఉండేసరికి వాటికి స్పేస్ లేక అటు ఇటు తిరగలేక ఒకదానితో ఒకటి కొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో చిన్న చిన్న చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్వేరియం చిన్నదైతే కొన్ని చేపలు మాత్రమే దాంట్లో వేయండి. ఏడవది, మీరు ఎక్వేరియం ఏ రోజైతే తీసుకుంటారో ఆ రోజే ఆ చేపల్ని వాటిల్లో వేసేయకండి. అంటే మీరు కొత్తగా ఏదైనా ఎక్వేరియం తీసుకొచ్చినా లేదా ఇదే మొదటిసారి తీసుకొచ్చినా సరే ఆ రోజే ఆ చేపల్ని దాంట్లో వేయకూడదు. ఒకరోజు పాటు దాంట్లో ఎక్వేరియం నిండా నీరు పోసి అలానే ఉంచేసి ఆ చేపలను ఒక్కరోజు కోసం ఏదైనా వేరే దాంట్లో ఉంచి రెండవ రోజు మాత్రమే ఆ ఎక్వేరియంలో వేసుకోవాలి. ఎందుకంటే మీరు పోసే నీరు క్వాంటిటీ ఏదైతే ఉందో అది ఆ ఎక్వేరియంకు అడ్జస్ట్ కావటానికి ఒక్క రోజన్నా పడుతుంది. కాబట్టి రెండవ రోజు మాత్రమే ఈ చేపలను ఆ ఎక్వేరియంలో వేసుకోవాలి. తర్వాతది, మీ ఎక్వేరియంలో ఉండే నీరు ఏదైతే ఉందో దాన్ని ప్రతి వారానికి కనీసం 10% అన్నా తీసేసి కొత్త నీరు వేసుకోవాలి. అలానే ప్రతి 2 వారాలకి చూసుకుంటే 25% నీళ్ళని మార్చుకోవాలి. ఇంకా ప్రతి 20 రోజులకు ఖచ్చితంగా 75% నీళ్లను తీసేసి ఎక్వేరియంని బాగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా శుభ్రపరిస్తేనే ఆ చేపలనేది చాలా ఆరోగ్యంగా ఉంటాయి. తరువాతది మీరు శుభ్రపరిచే మగ్గు ఏదైతే ఉందో అది మనం మళ్ళీ వేరే వాటికి వాడకుండా చూసుకోండి. చాలామంది మనం బాత్రూంలో వాడే మగ్గులను తీసుకొచ్చి ఈ చేపల ఎక్వేరియం క్లీన్ చేసి మళ్ళీ ఆ మగ్గుల్ని శుభ్రంగా కడిగి వేరే వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలాగ అస్సలు చేయకండి. ఈ చేపల్ని ఆరోగ్యంగా చూసుకోవటానికి ఇన్ని పనులు చేస్తున్నాము. ఒక్క 50 రూపాయలు పెట్టి వేరే మగ్గు కొనుక్కోగలం కదా. కాబట్టి వీటిని క్లీన్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని విడిగా ఉంచి కేవలం వీటి కోసం మాత్రమే వాడండి. అలానే ఎక్వేరియంలో ఉండే ఫిల్టర్లను కూడా ఊరికనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన కళ్ళకు కనిపియని ఎంతో చెత్త దాంట్లో ఫిల్టర్ అయి ఉంటుంది. కాబట్టి దానిని శుభ్రపరుస్తూ ఉంటేనే ఫిల్టరేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది. అలానే ప్రతిసారి శుభ్రపరిచేటప్పుడు ముఖ్యంగా అడుగు భాగం కాస్త శ్రద్ధగా ఎక్కువగా శుభ్రం చేయాలి. ఎందుకంటే వేస్ట్ మొత్తం అడుగు భాగంలోకి చేరుకొని నాచులాగా తయారవుతుంది. ఇవ్వండి, మీరు ఇంట్లో కనుక ఎక్వేరియంలో చేపలు పెంచుతున్నట్టయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరొక్క చిన్న విషయం ఉందండి. మీరు ఈ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎంత శుభ్రంగా ఉంచినా కూడా ఒక్కోసారి ఒక్కో చేప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీకు వీలున్నప్పుడు ఒక్క 5-10 నిమిషాలు వీటిని గమనించుకుంటూ ఉండండి. అలా టిఫిన్ తింటూనో ఇలా ఫోన్ చూస్తూనో ఏదో ఒకటి. ఎందుకంటే దీంట్లో ఒక్క చేప అనారోగ్యానికి గురైనా సరే దానివలన మిగిలిన చేపలకు ఇబ్బంది కలగకూడదు కదా. ఎందుకంటే ఈ చేపలకి వచ్చే రోగం ఒక చేప నుంచి రెండవ దానికి పాకుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు అలా గమనించినప్పుడు ఏదైనా ఒక చేప నీరసంగా ఉంది లేదా అనారోగ్యంగా ఉంది అంటే దానిని వెంటనే తీసి వేరే చిన్న జార్లో ఉంచి ఒక 2-3 రోజులు దానికి కావాల్సిన చర్యలు తీసుకొని ఆ తర్వాత దాని ఆరోగ్యం బాగుంది, యాక్టివ్గా ఉంది అనిపించిన తర్వాతే తిరిగి మళ్ళీ ఈ ఎక్వేరియంలో వదిలేయండి. అప్పుడు మిగిలిన చేపలకు ఏమీ కాదు. మరి ఇవాల్టి నుంచి మీ చేపల్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారు కదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.